Hello, welcome to AK Prime Math Academy. ఈ వీడియోలో ఫంక్షన్స్ నుంచి సెకండ్ క్వశ్చన్ న్యూమరికల్ క్వశ్చన్స్ లో నుంచి సెకండ్ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ f of x is equal to x square, g of x is equal to mod x, then find the following functions. సో ఇక్కడ f plus g, f minus g, f into g, 2f, f square, f plus 3 ఈ విధంగా 6 క్వశ్చన్స్ ఇచ్చారు. సెకండ్ క్వశ్చన్ కింద మనం ఈ 6 క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో చాలా ఈజీ క్వశ్చన్ అండి, ఇది బాగా అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్ లో ఫస్ట్ గివెన్ రాసుకుంటాను. వాట్ ఈస్ గివెన్? గివెన్ ఈజ్ f of x is equal to x square. అవునా? అదే విధంగా g of x is equal to mod x. మోడులస్ ఆఫ్ ఎక్స్ అంటే మోడులస్ ఆఫ్ ఎక్స్ యొక్క మనకు డెఫినేషన్ తెలిసి ఉండాలి. మోడులస్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అనదర్ వన్ ఈజ్ మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. అవునా? సో ఇది మోడులస్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్. మనందరికీ ఈ విషయం బాగా తెలుసు. సో ఫస్ట్ వన్ చేస్తాను, ఎఫ్ ప్లస్ జి ఇవాల్యుయేట్ చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఎఫ్ ప్లస్ జి ఇలా రాసుకున్న వెంటనే మనం ఇక్కడ ఒక బ్రాకెట్ పెట్టుకొని ఇలా ఎక్స్ రాసుకోవాలి. వెంటనే నెక్స్ట్ స్టెప్ లో ఏం రాసుకోవాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జి ఆఫ్ ఎక్స్ గా రాసుకోవాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి జి ఆఫ్ ఎక్స్ ని యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, యాడ్ చేస్తే ఏమవుతుంది? బాగా అబ్జర్వ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అవుతుంది, కింద ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అవుతుంది, పక్కన ఇవి అలాగే రాసేయాలి. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, అలాగే ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు, లెస్ దాన్ 0. అవునా? నెక్స్ట్ వన్ ఎఫ్ మైనస్ జి. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఎఫ్ మైనస్ జి. దాన్ని కూడా మనం ఎఫ్ మైనస్ జి ఆఫ్ ఎక్స్ గా రాసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జి ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జి ఆఫ్ ఎక్స్ అంటే సేమ్ పైన రాసిందే, కాకపోతే ప్లస్ ఉన్న చోట మైనస్ రాయాలి. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఫస్ట్ వన్, రెండవది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, పక్కన సేమ్ ఇది ఎలాగే రాసేయాలి. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ఇక్కడ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. అయిందా? నెక్స్ట్ వన్ ఎఫ్ ఇంటూ జీ. ఎఫ్ ఇంటూ జీ చేయాలి. ఎఫ్ అనే ఫంక్షన్ ని జీ అనే ఫంక్షన్ తో మల్టిప్లై చేయాలి. సో ఎలా మల్టిప్లై చేస్తానో మీరు ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3 ఎఫ్ ఇంటూ జీ. వెంటనే ఏం చెప్పాను? బ్రాకెట్ పెట్టి ఎక్స్ రాసుకోండి. ఈ రెండింటిని ఇలా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ గా రాసుకోవచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని జీ ఆఫ్ ఎక్స్ తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మీన్స్ విల్ గెట్ ఎక్స్ క్యూబ్. సో ఫస్ట్ వన్ ఇక్కడ ఎక్స్ క్యూబ్, రెండవది ఇక్కడ మైనస్ ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ పక్కన ఏం రాయాలి అంటే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రాయాలి, కింద ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 రాయాలి. అవునా? ఎఫ్ ఇంటూ జీ తర్వాత 2f. సో 2f ఫోర్త్ క్వశ్చన్ చూడండి, 2f చేయాలి. 2f మనము ఇవాల్యుయేట్ చేయాలి. సో ఫోర్త్ క్వశ్చన్ చూడండి, 2f. సో 2f అని రాసి పక్కన x రాసుకోవాలి. దీన్ని 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా రాసుకోవచ్చు, బికాస్ 2 ఈజ్ ఎ కాన్స్టెంట్ కాబట్టి 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని 2 తో మల్టిప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి 2x స్క్వేర్ ఈజ్ ద ఆన్సర్. ఎఫ్ స్క్వేర్. సో ఫిఫ్త్ వన్ చూడండి, ఎఫ్ స్క్వేర్ ఎలా చేస్తానో ఎఫ్ స్క్వేర్ అని రాసి పక్కన ఇలా x రాసుకోవాలి. దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. అవునా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ కి మళ్ళీ హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఎక్స్ పవర్ 4. లాస్ట్ వన్ ఎఫ్ ప్లస్ 3. సో ఎఫ్ ప్లస్ 3 కనుక్కోవాలి. సిక్స్త్ వన్ ఏంటి అంటే ఎఫ్ ప్లస్ 3. చెప్పాను ఇలా బ్రాకెట్ రాసుకొని ఇక్కడ ఎక్స్ అని రాసుకోండి. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 గా రాసుకోవచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. అవునా? సో ఈ క్వశ్చన్ మీకు అర్థమైంటే మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి వినండి. ఇన్ కేసు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి. మా ఛానల్ పేరు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.